నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిస్తూనే భారత్పై విమర్శలు చేశారు. అమెరికాపై అధిక సుంకాలు విధించి భారత్ ఏళ్ల తరబడి లబ్ధి పొందిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన గొప్ప స్నేహితుడని ట్రంప్ అన్నారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ భారతదేశ సుంకాల విధానంపై ఆయన విమర్శలు చేశారు. ఏళ్ల తరబడి అమెరికా నుంచి భారత్ చాలా లబ్ధి పొందింది. మాపై వారు భారీగా సుంకాలు విధించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారత్ నుంచి మేం భారీగా లాభాలు పొందుతున్నామని వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు మధ్య 4 రోజుల పాటు సాగిన చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒప్పందానికి సంబంధించిన చర్చలు సహకార స్ఫూర్తి ఆచరణాత్మకంగా ముగిశాయని వాణిజ్య శాఖ తెలిపింది. వస్తువుల వాణిజ్యం, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, టారిఫేతర చర్యలు, ఆర్థిక భద్రతా సహకారం వంటి పలు అంశాలపై చర్చలు సాగినట్లు పేర్కొంది.